ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి మీడియా ఫ్రాటర్నిటీకి, నా ఫ్రెండ్స్ అందరికీ, నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇది నా ఫస్ట్ ఫిలిం యాజ్ అ ప్రొడ్యూసర్. సో ఇట్స్ అ వెరీ 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 స్పెషల్ ఈవెంట్ నాకు. నేను ఇండస్ట్రీకి చాలా ఇయర్స్ అయింది, మీ అందరికీ తెలుసు. బట్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ ప్రొడ్యూసర్ అండ్ మై ఫస్ట్ ఈవెంట్ అఫీషియల్గా నేను పబ్లిక్ ముందుకు రావటం, మీడియా ముందుకు రావటం ఇదే. సో మీ అందరి సపోర్ట్ నాకు కావాలి, మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి. ఇక్కడికి ఈవెంట్కి వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు they'll be very memorable for me because first event as I said. So I require all your blessings and alage మీ blessings తో పాటు మా సురేష్ బాబు గారు blessings కూడా తీసుకుని థ్యాంక్ యూ సో మచ్ సార్ సురేష్ బాబు గారు ఫర్ సపోర్టింగ్ మా లాంటి ఒక టాలెంట్ని మీరు ముందుకు తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. నేను ఒక చెప్పాలనుకుంటున్నా అండి, పెళ్లి చూపులు, కేర్ ఆఫ్ కంచర్పాలెం సినిమా తర్వాత అవుట్రేట్గా ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకునేలాగా చేసి ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకునే లాంటి న్యూస్ ఏంటంటే, సురేష్ బాబు గారు నిన్న రాత్రి సినిమా చూస్తే, అంటే నిన్నంటే ఇవాళ ఈవెంట్ అంటే నిన్న కాదు, నేను సినిమా చూపించినప్పుడు రాత్రి సురేష్ బాబు గారు సినిమా చూస్తే నెక్స్ట్ డే పొద్దున్న పిలిచి లాన్లో కూర్చోబెట్టుకుని సంతకం పెట్టుకుని సినిమా కొనేశారు. సో అదొక పెద్ద న్యూస్ కోడై కూసింది విత్ ఇన్ ద రామానాయుడు అండ్ సురేష్ బాబు గారికి తెలిసినటువంటి సక్సెస్. థ్యాంక్ యూ. సో ఆఫ్టర్ పెళ్లి చూపులు అండ్ కేర్ ఆఫ్ కంచర్పాలెం ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఒక అవుట్రేట్ సినిమా తీసుకుంది సురేష్ బాబు గారు. సార్ థ్యాంక్ యూ, మీ బ్లెస్సింగ్స్ మళ్ళీ నేను తీసుకుంటున్నా. బేసికల్లీ ఇక్కడ కట్అవుట్లు ఉన్నాయేంటి సురేష్ బాబు గారిది రానా అన్నది అనుకుంటున్నారు. మీ అందరికి తెలుసుగా, కంటెంట్ ఉన్నోడికి కట్అవుట్ చాలు డూడ్. యా, అలాగే రానా అన్న, వి లవ్ యూ. రానా అన్న బిజీగా ఉన్నారు ప్రమోషన్స్లో. సో ప్రస్తుతానికి అయితే మేము కట్అవుట్లను వాడుకుంటున్నాం. ఫర్దర్గా రానా అన్నని సురేష్ బాబు గారిని స్టేజ్ మీదకి తీసుకురావడం జరుగుతుంది. రానా అన్న నీ బ్లెస్సింగ్స్ కూడా నాకు కావాలి. థ్యాంక్ యూ. సో బేసికలీ రానా అన్న ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు అండ్ ఇక్కడ మీరు చూస్తే స్పిరిట్ మీడియా లోగో ఎందుకు ఉంది అని మీరు ఆలోచించవచ్చు. సురేష్ సార్కి కొనిన తర్వాత ఈ సినిమా దీనికి ఉన్నటువంటి సైక్, దీనికి ఉన్నటువంటి వైబ్, రానా అన్న పేరుంటే ఇట్ విల్ పుష్, అంటే దీని టార్గెట్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో రానా అన్న రావటం జరిగింది. దట్స్ వెన్ స్పిరిట్ మీడియా రావటం జరిగింది. సో ఈ రకంగా తండ్రి కొడుకులు ఇద్దరు కాంబినేషన్లో మీ ముందుకు రాకపోతుంది సైక్ సిద్ధార్థ్. ఓకే, సో బేసిక్గా సెటప్ చెప్పేశాను, ఏంటి మ్యాటర్, ఏం జరిగింది నా సినిమా గురించి మీకు అర్థమైపోయింది. అండ్ యాజ్ ఐ సెడ్ అండి, ఇది వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్. సో నేనే ఫస్ట్ ఎందుకు మాట్లాడుతున్నా, యాంకర్ ఏది అనుకుని మీరు అనుకోవచ్చు. మీరు చూస్తున్నారు, నేను లాస్ట్ 4 సీజన్స్గా ఢీకి యాంకరింగ్ చేస్తున్నాను. అక్కడ యాంకరింగ్ నాకు అలవాటు అయిపోయింది. అంతకుముందు ఒక 7-8 ఇయర్స్గా నేను స్టార్ స్పోర్ట్స్ తెలుగులో IPL మ్యాచెస్ అన్నిటికీ నేను క్రికెటర్స్తో హోస్ట్ చేస్తూ యాంకరింగ్ చేస్తున్నా. సో యాంకరింగ్ చేసి అలవాటై ఈ సినిమాకి మనమే ప్రొడ్యూసర్, మనమే హీరో, దీనికి మనమే ఎందుకు యాంకరింగ్ చేయకూడదని బేసిక్గా చేస్తున్నాను అంతే నేను. అరే నీకు నాకు ఏమైనా పాత కక్షలు ఉంటే తర్వాత బయట మాట్లాడుతున్నావు, ఏమైనా బాకీ ఉన్నారా, రెమ్యునరేషన్ ఇవ్వలేదా, పైసలు లేవంటావు, బ్లడీ ఇడియట్. ట్రోలర్స్ అంటే మీ అందరికి తెలిసిందే కదా, ట్రోల్ చేస్తుంటారు ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్గా. సో నన్ను ట్రోల్ చేయాలని ఇక్కడ ఒక ట్రోలర్ వచ్చినట్టుగా నాకైతే అనిపిస్తుంది. అరే పాత కక్షలు ఉంటే బయట చూసుకుందాం, అరే నర్సింగ్ చెప్తున్నా. ఓకే, సో నేనే యాంకరింగ్ చేస్తున్నాను ఈవెంట్కి. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ మా టీజర్ లాంచ్ అయిన తర్వాత ఒక Q&A ఉంటే కూడా అన్నిటికీ కూడా నేనే యాంకర్గా ఉంటాను. నేనే మా కాస్టింగ్ క్రూని మీకు పరిచయం చేస్తాను. ఈ సినిమా, ఈ ఈవెంట్ మాకు చాలా స్పెషల్. ఈ ఈవెంట్లో మీకు టీజర్ చూపిస్తాం, ఆ టీజర్ మీకు నచ్చి, ఆ తర్వాత ట్రైలర్ నచ్చి, ఆ తర్వాత సినిమా నచ్చి, వీటన్నిటితో నా కాస్ట్, నా క్రూ, మా అందరి జీవితాల్లో వెలుగు నిండాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. అదే చిన్న అట్లేం లేదు, అది చిన్న ఇది గ్లిచ్. వెలుగు నిండుతుంది మా కాస్ట్ అండ్ క్రూ అందరిలో వెలుగు నిండుతుంది. ఏం కంగారు పడకండి, ఇక్కడెక్కడో వైర్ సెట్టింగ్ ఉంది అన్న, జరుగు అందరికీ. ఇక్కడ వైర్ సెట్ చేస్తాను, ఇది వెలుగు నిండుతుంది, కంగారు ఏం లేదు. ఏం లేదు చిన్న సినిమాలో చిన్న షాకింగ్ మూమెంట్స్ ఉంటాయని చెప్పి మీ అందరికీ షాక్ ఉంటుందని, అంటే చాలా షాకింగ్. అరే ఉదయ్ ఎక్కడ నీకు పైసలు ఇవ్వలేదారా? అరే ఓ పైసలు ఇస్తారా, లైట్లు వేయండి. అరే ఉదయ్ థ్యాంక్స్. ఈవెంట్ ఏంట్రా బాగా జరగాలనుకుంటే ఇలా లైట్లు ఆగిపోయాయి. కంగారు లేదు, ఈవెంట్ సక్సెస్ఫుల్ గా జరుగుతుందా? ఏంటి బే, నమ్మకం లేదా? జరుగుతుంది, అంత క్యాషువల్ జరుగుతుంది. నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. మా రానా అన్న, మా బల్లాలదేవి ఇక్కడే ఉన్నాడు. ఫుల్ ఫోకస్ తో నేను ఈవెంట్ ని సక్సెస్ చేసి తీరుతాను. డు నాట్ వర్రీ అట్ ఆల్. ఎటువంటి విఘ్నాలు లేకుండా చూసుకోసాను. ఓకే అండి, మూవింగ్ అహెడ్. నేను ఫస్ట్ ఈ సినిమాకి సంబంధించినటువంటి ఒక
చీపెస్ట్ టెక్నీషియన్ని మీకు పరిచయం చేస్తాను. సారీ, మై బ్యాడ్. చీఫ్ టెక్నీషియన్ని పరిచయం చేస్తారు. బట్ చిన్న టెక్నికల్ గ్లిచ్ ఉంది కాబట్టి ఇంతలోపు మీరు ఆ వాటర్ బాటిల్స్ తీసుకుని రిఫ్రెష్ అవుతుంటే నేను ఇంతలోపు సెట్ చేస్తాను. ఒక్కొక్కటి తీసుకోండి సార్, ఒక్కొక్కటి తీసుకోండి సార్. ఒక్కొక్కటి ఏంటి బాయ్, రెండు ఇవ్వండి. నువ్వే చెప్పావుగా బడ్జెట్ లేదు, ఒక్కొక్కటే ఇవ్వాలి. బడ్జెట్ గురించి ఇక్కడ మాట్లాడకు. ఇలా ముందుకురా. ఇక్కడ ఇగో భూషణ్ అన్న ఉన్నారు, ఆయన మంచి ఫోటోలు తీయాలంటే ఒక్క 2 వాటర్ బాటిల్స్ ఇవ్వరా. అరే 2 వాటర్ బాటిల్స్ ఇప్పి. భూషణ్ అన్న ఒక్క మంచి ఫోటో అన్న, ఇంకోటి ఇస్తాను అన్న. అలా రా, ఆ పక్కన ఇంకో 2 బాటిల్ ఇవ్వు. మంచి ఫోటోస్. వైట్ షర్ట్ లో ఉన్నాడు చూడు, ఆయన ఆయనకు మంచి లింక్, మనకు మంచి న్యూస్ రాయాలంటే సార్ అన్వర్ అన్నకి 2 బాటిల్స్ ఇవ్వు. 2 బాటిల్స్. అన్వర్ అన్న మన గురించి మంచి న్యూస్ రాసేలాగా మంచి చేసుకోవాలి రా. దగ్గరుండి చూసుకోండి. మీన్ వైల్ రిఫ్రెష్మెంట్స్ అవుతున్నంతలో నేను మన సినిమాకి సంబంధించినటువంటి ఒక చీపెస్ట్ టెక్నీషియన్ ని పరిచయం చేస్తా అన్నాను కదా. సారీ, చీపెస్ట్ కాదు, చీఫ్ టెక్నీషియన్ ని నేను పరిచయం చేస్తాను. లెట్ మీ ఇంట్రడ్యూస్ మై డైరెక్టర్. ఈస్ జస్ట్ నాట్ ద డైరెక్టర్, ఈస్ ద టాపర్ ఆఫ్ ద క్లాస్, టాపర్ ఆఫ్ ద యూనివర్సిటీ, టాపర్ ఆఫ్ ద కాలేజ్. కానీ షూటింగ్ కి డిసిప్లిన్ గా టైం కి రావడంలో మాత్రం 0. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ డైరెక్టర్ వరుణ్ రెడ్డి. నాకు రిఫ్రెష్మెంట్స్ తర్వాత నేను డైరెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. దుబాయ్, లెట్ మీ ఇంట్రడ్యూస్ మై డైరెక్టర్ వరుణ్ రెడ్డి. అప్పటి నుంచి చెప్తున్నా, నీకు వినిపిస్తలేదు. మేబీ మైక్ సరిగా పనిచేయట్లేదు, అందుకే అనుకుంటా. తీసుకో ఇది. మనం షేర్ చేసుకున్నాం బాధ్యతలాగా. ఏంట్రా నువ్వు పంచుతున్నావు ఏంట్రా? నువ్వు చెప్పావుగా బడ్జెట్ లేదు, పంచాలి, మనం అలాగే అలా అనకూడదురా, బయట దొరికిపోతాము. బడ్జెట్ లేదు అనకండి. అవును, ఇది ఏది మైక్ వినిపిస్తలేదు, మనం సీక్రెట్ గా మాట్లాడుకుందాం. జాగ్రత్త పెట్టుకో. ఓకే, డోంట్ వరీ. బడ్జెట్ ఉంది, ఫుల్ బడ్జెట్ ఉంది. మేము బాహుబలి రేంజ్ బడ్జెట్ లో యాక్చువల్లీ ప్లాన్ చేసాం సినిమానంతా. అలాగే షూట్ చేసాం, మీకు చూస్తే అర్థమైపోతుంది అనుకో. బ్లడీ వీడు ఫోన్ చేస్తున్నాడు ఏంట్రా. రోహిత్ చెప్పు. స్టార్ట్ అయింది. పేమెంట్ ఒకటి చేయాలి, కొంచెం అర్జెంట్ గా కొంచెం జీపే చేస్తున్నా. పేమెంట్. హలో, ఓకే, వినిపిస్తుందన్న. బాయ్. ఎవరు? మన లైన్ ప్రొడ్యూసర్ రోహిత్ గారు బిల్లు కట్టలేదు. ఇట్స్ ఓకే మా చిల్లుండి, ఏం కాదు. వరుణ్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాను. బేసికలీ వరుణ్ రెడ్డి బై ఎడ్యుకేషన్ ఒక ఆర్కిటెక్ట్. వీడు ఆర్కిటెక్చర్ చేస్తూ అందులో మంచిగా ఉన్నత స్థాయికి శిఖరాలకు వెళ్ళాడు. కానీ యాక్చువల్గా చాలా మంది డైరెక్టర్స్ చేస్తున్నట్టు చదువుకున్న చదువుకి చేస్తున్నటువంటి ఫీల్డ్కి, డైరెక్టర్లే కాదు మన అందరికీ కూడా సంబంధం ఉండదు. అలా వీడికి సంబంధం లేదు. చదువుకుంది ఆర్కిటెక్చర్ అయినప్పటికీ చేస్తుంది మాత్రం సినిమా డైరెక్షన్. అక్కడ ఇల్లులు కట్టడానికి వెళ్ళినట్టు ఇక్కడ సినిమాలు కడదామని వచ్చాడు. సరే మనం ఏదో చూసాం, ఈ సోదంతా వేస్ట్ రా, వీడి గురించి చెప్పడం ఎక్కువ వేస్ట్. ఇదొకటి మాత్రం ఇంపార్టెంట్. అనురాగ్ కశ్యప్ అందరికి తెలుసు, బాలీవుడ్ డైరెక్టర్. ఆయన నవ్వొస్తుంది నీ గురించి పొగుడుతుంటే నవ్వొస్తుంది. చెప్పాలా వద్దా? ఇంపార్టెంట్ ఇది. పర్లేదు. అనురాగ్ కశ్యప్ మనందరి ఫేవరెట్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఉన్నారు కదా, ఆయనది ఫ్యాంటమ్ ఫిల్మ్స్ అని ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంది. ఆ ఫ్యాంటమ్ ఫిల్మ్ ఫెస్ట్ లో ఇండియా వైడ్ 3000 స్క్రీన్ ప్లే టెస్ట్ పెడితే 3000 స్క్రీన్ ప్లేస్ వస్తే అందులోంచి టాప్ 10 స్క్రీన్ ప్లేస్ లో వరుణ్ రెడ్డి స్క్రీన్ ప్లే సెలెక్ట్ అవడం జరిగింది. అది ఇంకా ప్రొడ్యూస్ కాలేదు, ఆ స్క్రిప్ట్, ఆ స్క్రీన్ ప్లే ప్రొడ్యూస్ కాలేదు. దీస్ ఆర్ ఓన్లీ 2 things అండి దట్ ఈస్ గుడ్ అబౌట్ వరుణ్ రెడ్డి. నథింగ్ ఎల్స్ అబౌట్ వరుణ్ రెడ్డి ఈస్ గుడ్ దట్ ఐ కెన్ షేర్. కాబట్టి అనురాగ్ కశ్యప్ గారి పేరు పెట్టి ఆయన ఇంటిగ్రేట్ చేసి ఈ షోకి కొంచెం హైప్ చేద్దామని ఆ విషయం కూడా చెప్పారు. బట్ ఇది ఫేక్ కాదు. నువ్వేంటి సౌండ్ వస్తుందన్నావు నా పేరు? చెప్తాను బే. వీడికి డైరెక్షన్ చేసి నాకు ఇక్కడ ప్రాంప్ట్ ఇస్తున్నాడు, క్యూ నెక్స్ట్ దా. ఆల్రైట్, బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒక ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగ గారు అంటారు కదా, పేరు గుర్తుపెట్టుకో వరుణ్ రెడ్డి. ఈ పేరు ఇండస్ట్రీ మొత్తం రీసౌండ్ రాబోతుంది. రీసౌండ్ వస్తుంది. అరే హలో, రీసౌండ్ వస్తుంది. డబ్బులు ఇస్తారు, డబ్బులు ఇస్తారు. ఈ పేరు అరే ఏంట్రా సౌండ్ అని చెప్పి వాడు అలా చేస్తున్నాడు. ప్రామిస్ వస్తుందా సౌండ్? లేకపోతే స్కేచ్ అవుతుందా నా పేరు? ఏం లేదు వీడి పేరు పక్క సౌండ్ వస్తుంది, ప్రామిస్. ఓకే మామ, ఇండస్ట్రీ మారిపోతుంది. ఓకే, థ్యాంక్స్. వాడికి నీకు ఏమైనా ప్రాబ్లం ఉందా? సౌండ్ ఇంజనీర్ నువ్వు నాకు డబ్బులు ఇస్తే వానికి ఇస్తా, ప్రాబ్లం ఏం లేదు. పైసలే చోట డబ్బులు అనకండి రా, నా పరుగు పోతుంది. జోక్ రిపీట్ అవుతుంది. రోహిత్ చెప్పు. నన్ను వెయిట్ చేస్తున్నాను, కొంచెం పేమెంట్ చేస్తే. హలో, ఓకే బాయ్. ఎవరెవరు? మన లైన్ ప్రొడ్యూసర్ రోహిత్ గారు డబ్బులు కట్టలేదు, నన్ను పంపిస్తలేదు. చిల్మామా ఇట్లా వచ్చేసారి. లైన్ ప్రొడ్యూసర్స్ అంటే ఇవన్నీ కామన్ ఉంటుంది. క్రూని ఇంట్రొడ్యూస్ చేసేద్దాం. సో ఇంపార్టెంట్ ఒక చీప్. అరే నువ్వు అంటేనే చీప్ అని వస్తుంది. చీఫ్ అనాలి నేను.
చీఫ్ టెక్నీషియన్ వీడు. ఇంకొక చీఫ్ టెక్నీషియన్ని నేను మీకు పరిచయం చేస్తాను. కరెంట్ తీగ కూడా వాడిలాగే సన్నగా ఉంటుంది, కానీ కరెంట్ తీగ షాక్ కొడుతుంది. వీడికి ఏం కొడుతుందో ఏదో మనకు తెలియదు. లెట్ మీ ఇంట్రడ్యూస్ ద డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఫర్ మై ఫిలిం, ప్రకాష్ రెడ్డి, నాట్ ద బ్రదర్ ఆఫ్ వరుణ్ రెడ్డి. వావ్, వాట్ అన్ ఇంట్రొడక్షన్. ఎలా పోయాడు. ఈ ఫ్రేమ్ బాగుంది. అరే ఓవర్లాప్ చేయొద్దురా స్కిట్ ప్రాక్టీస్ లో అని చెప్పాను. సారీ కొట్ట వీడి పేరేంటి మరి? ప్రకాష్ రెడ్డి, నాట్ ద బ్రదర్ ఆఫ్ వరుణ్ రెడ్డి. బ్రో ఒకసారి ఇటు తిరుగు ఒకసారి. హే ప్రకాష్, ఏంటి ఫ్రేమ్ బాగుంది, డైరెక్టర్ గారికి ఓకే అన్నారు, ఇక్కడ స్ప్లిట్ చేద్దాం. యా బ్రో, నువ్వు ఇక్కడ లైటింగ్ బాగుంటది, ఇక్కడ నుంచి ఈవెంట్ చేయి. ఫ్రేమ్ బాగుంది, ఇటు ఫ్రేమ్ బాగుంది, మరి నేను ఇటు ఇలా స్పీచ్ చెప్పాలా? బాగుందిగా లైటింగ్ అంతా బాగుంది. అంతమంది మనకు బడ్జెట్ కూడా చాలా పెరిగిపోయింది. నువ్వు ఇటు ఫ్రేమ్ పెడితే నేను ఇలా మాట్లాడాలా? నీకు ఒక సేయింగ్ ఉంది తెలుసా, నీకు ఫ్రేమ్ కావాలనా ఫేమ్ కావాలనా అని. నాకు ఇటు తిరిగినటువంటి ఫేమే కావాలరా ఇప్పుడు ఇంపార్టెంట్. ఓకే, ప్రకాష్ డిసైడ్ చేసేసుకుంటాడు, ప్రొడ్యూసర్ కదా మనం. ఓకే ఉన్నటువంటి ప్రెస్ లో ఉన్న కెమెరాస్ అన్ని పర్ఫెక్ట్ గా ఫోకస్ అయితేనే లేదు చూడు నువ్వు. ఓకే, ఏమాత్రం ల్యాగ్ లేకుండా ఇప్పుడు మన ఎడిటర్ ని పిలిచేద్దాం. బిట్స్ కాలేజ్ లో చిట్స్ పెట్టి పాస్ అయినటువంటి ప్రతీక్ నూతి, ద 24-year-old ఎడిటర్ ఫర్ మై ఫిలిం సైక్ సిద్ధార్థ్. ప్రతీక్ నూతి. నందు ఆగు. ఏ ఏంద్రా? అదే అన్న, సినిమాకి ఎడిటింగ్ చేసి కట్టింగ్ అలవాటు అయిపోయింది. కట్ చేసి కటింగ్ అలవాటు అయిపోయిందా? హౌ డేర్ యూ. Bloody ఏంటి ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. వాడిని ఏంటి ఆపండి, మీరు స్పీచ్ లాగైపోతున్నారు. నువ్వు తిడుతున్నావు బంధంగా, ఇక్కడ నాకు వినిపిస్తుంది కానీ అక్కడ ఏదో వేరే సౌండ్ వస్తుంది. అంటే నేను చేయాల్సిన పని మన సౌండ్ డిజైనర్ చేసేసారు అనమాట. సౌండ్ డిజైనర్ వానికి డబ్బులు ఇవ్వాలి నందు. పట్టుకోరా అయిపోయారు నాకు. అరే అర్థమైపోయింది, ఇందాక నుంచి సౌండ్ డిజైనర్ గాళ్ళు ఏదో లొల్లి చేస్తున్నారు. ఇప్పుడు లెట్స్ ఇంట్రడ్యూస్ ద సౌండ్ డిజైనర్స్. ఒక్క నిమిషం అండి, సౌండ్ డిజైనర్స్ ఎవరో కాల్ చేస్తున్నారు, ఎవరో అసలు గెస్ చేయలేకపోతున్నా. రోహిత్ చెప్పు. నన్ను కొడుతున్నారు నన్ను ఇక్కడ. ఓకే బాయ్. కొడుతున్నారట ఎవరు లైన్ ప్రొడ్యూసర్ కొడుతున్నారు. ఐ కుడ్ నెవర్ గెస్. లాగ్ అవుతుంది, కట్ చేసేస్తా. లాగ్ అవుతుందట. ఓకే ముందుకెళ్తాం కట్ చేయక. ఓకే ముందుగా సౌండ్ డిజైనర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. లెట్ మీ ఇంట్రడ్యూస్ టూ బ్యూటిఫుల్ పీపుల్ ఆఫ్ మై సౌండ్ డిజైనింగ్ టీమ్, ఉదయ్ అండ్ చతుర్. Make sound for the sound designers. సాంప్రదాయని సుప్పిని. ఓకే, వీళ్ళిద్దరు ఉదయం చతుర్ అండి. వీళ్ళిద్దరు చదువుకుంది కాదుండ్రా, వీళ్ళిద్దరు చదువుకుంది రామానాయుడు స్కూల్ అన్నపూర్ణ స్కూల్లో అయినప్పటికీ ఫిల్మ్ మేకింగ్ డెబ్యూ ఫిల్మ్ మాత్రం రామానాయుడు స్టూడియోస్ లో చేస్తున్నారు. లుక్ ఎట్ ద ఐరనీ ఆఫ్ లైఫ్ మ్యాన్. యా, వాళ్ళు ఫిల్మ్ మేకింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో చేశారు, కానీ ఫిల్మ్ రిలీజ్ రామానాయుడు స్టూడియోస్ లో చేస్తారు. How crazy, no? Bro, that's the irony of life, bro. చూడు, నువ్వు ఆర్కిటెక్చర్ చదువుకున్నావు, హీరో అవుదాం చిచి డైరెక్టర్ అయ్యావు. అసలు ఎంత నేను హీరోగా ఇష్టపడదాం అనుకున్నా, ఫైనల్లీ ప్రొడ్యూస్ చేసుకుని అసలు వాట్ ఐరనీ. ఇట్స్ ఓకే, బట్ గ్రేట్ జాబ్ రా. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ ఫర్ డూయింగ్ దిస్ థింగ్. ఆల్రైట్, ఓకేనా? నందు ఎంతసేపు ఫోన్ ఎత్తారేంటి మీరు అసలు? లైన్ ప్రొడ్యూసర్ అండి రోహిత్ మక్కపాటి. ఏంటమ్మా ఇందాక బిల్లు కాదు, వాళ్ళు తరుముతున్నారు కింద బిల్డింగ్ కింద వెయిట్ చేస్తున్నారు. ఓకే, కూల్ డౌన్ వాటర్ కావాలా? ఏంట్రా అది? బిల్లు బిల్లా ఏంట్రా ఇది? వెళ్తూనే ఉంది చీర వచ్చినట్టు. ఖర్చులు అలా ఉన్నాయి. ఇలా రావా ఒక్కసారి? ఉందిరా నువ్వు. ఇగో ఇది తీసుకుని ఇగో కొంచెం వెనక్కి. ఏదిరా? కొత్త iPhone 17 తీసుకెళ్ళి కట్టి బిల్లు కట్టి ఈవెంట్ సక్సెస్ఫుల్ అవును, వెళ్ళిపో. ఏం లేదురా, ఫోన్ వాడికి గిఫ్ట్ ఇచ్చా. అవునా? నువ్వు నాకు బిల్లు కోసం కట్టాలి? గిఫ్ట్ ఇచ్చాను. ఓకే దెన్ ఓకే రా, విల్ కంటిన్యూ విత్ ద ఈవెంట్. యువర్ ఓకే నో? ఏంట్రా సౌండ్ మిగిలిపోయిందన్నా? సౌండ్ ఒకటి మిగిలిపోయింది సినిమాలో, డాగ్ ది. ఏదైంది? రికార్డింగ్ చేయాలి కదా ఫాలీకి. అంటే త్వరలో సినిమా రిలీజ్ ఉంది కదా, December 12th చిన్న పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నాయి. సౌండ్ మిగిలిపోయిందట, ఆ పనుల్లో ఉండండి రా. సౌండ్ పనుల్లో కాదు, మన బడ్జెట్ లా కుక్కల దగ్గరకు పోయి తీసుడు అవుతలేదు. ఇన్స్టెడ్ నువ్వు మిమిక్రీ బాగా చేస్తావు కదా, కొంచెం ప్లీజ్ కుక్కది కూడా మిమిక్రీ చేయవా ప్లీజ్? రికార్డ్ ఆన్ ఉంది కా? కుక్క సౌండ్ చేయడానికి మీకు బడ్జెట్ లేదు. ఓకే సారీ అండి, చిన్న టీజర్ ఈవెంట్ లో చిన్న అంతరాయం. మా పోస్ట్ ప్రొడక్షన్ లో కుక్క సౌండ్ ఏదో వీళ్ళకి సౌండ్ డిజైనర్స్ కావాలట, చేసేసి ఇస్తాను. న్యాచురల్ గా ఉంది కదా, తీసుకో వెళ్ళిపో. లేదు ఇంకేమేం చేయాలి సౌండ్స్ అవి చెప్పు. కొద్దిగా డాబర్
డాబర్మ్యాన్ హస్కీ ఆ టైప్ బ్రీడ్స్ కూడా ఉన్నాయి. డాబర్ మ్యాన్ అన్న లాగ్ అయిపోతుంది అన్న, తొందర ముందుకెళ్ళండి. ముందుకు వెళ్ళిపోదాం. అరే లాగ్ అవ్వద్దట. కమాన్. ఇప్పుడు టీజర్ కి అసలు టీజర్ ఈవెంట్ కి మెయిన్ స్పీచ్ ఇదంతా సోది, ఇదంతా వేస్ట్ అండి. ఇక్కడ వరకు డిలీట్ చేసేయండి, క్లిప్పులు మొత్తం డిలీట్ చేసేయండి. టీజర్ కట్ చీప్ చేయకండి, ప్రతి కట్ చేసేసి చీప్ చేయకండి. సీరియస్ అవుతున్నా, సీరియస్ అవుదాం. Let's get on with the event. I'm sorry. పోయి టీజర్ ఈవెంట్ కి స్పీచ్ రెడీ చేసి పట్రా. నేను తీసుకుంటా, ప్రాపర్ గా అవుతుందిరా. నేను రాసిన కష్టపడి. మిస్టర్ కెమెరామెన్ పొజిషన్ ఇచ్చాం, పొజిషన్ లో నుంచో. మమ్మల్ని మాత్రం కదలని ఫోకస్ అవుట్. యా, నైస్ స్పీచ్. టీజర్ కి ఫుల్ ప్రిపేర్ అయ్యాం, బాగుంది కదా. యా, సో థ్యాంక్ యూ టు ద ప్రెస్ అండ్ మీడియా. I thank my mom, my dad, and I thank the Filmfare jury for selecting me as the best producer for Saik Siddharth Filmfare. అరే ఇది ఇప్పుడు స్పీచ్ కాదురా, మన సినిమా రిలీజ్ అయ్యి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆ సినిమా నచ్చి దానికి మంచి రేటింగులు ఇచ్చి, అంటే 4 stars టైప్స్ ఫిల్మ్ఫేర్ వాళ్ళకి నచ్చి గెలిస్తే అప్పుడు స్పీచ్. మనం 5 గంటలు కూర్చొని రాసాము. లేదు ఇది ఇప్పుడు కాదు. నెక్స్ట్ టీజర్ స్పీచ్ పట్టుకురా. దొరికింది. సూపర్. ఇది టీజర్ స్పీచ్. సైక్ సిద్ధార్థ్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ కి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మెగాస్టార్ చిరంజీవి గారు, బాలయ్య బాబు గారు. అరే ఇది ఇప్పుడు స్పీచ్ కాదురా, మరి మన సినిమా రిలీజ్ అయ్యి వీళ్ళందరికీ నచ్చి వీళ్ళు మంచి రేటింగ్లు ఇచ్చి, లైక్ 4 star టైప్స్. ఎగ్జాక్ట్లీ, ఆడియన్స్ కూడా నచ్చి బ్లాక్ బస్టర్ అయిన సెలబ్రేషన్స్ లో చదవాల్సిన స్పీచ్. ఓ మై గాడ్, మనం 7 గంటలు కూర్చొని రాసాము. ఇప్పుడు టీజర్ స్పీచ్ పట్టుకురా. దొరకతలేదు నందు, ఇటు చూడు బే, స్పీచ్ నా దగ్గర ఉంది సిద్ధార్థ్. అరే స్పీచ్ అందరు వెయిటింగ్. నువ్వు ఇవ్వాల్సిన 2,32,042 రూపాయలు ఇస్తేనే స్పీచ్ ఇస్తా. అరే రేవంత్ ప్లీజ్ రా, బాగోదు, వీళ్ళందరూ వెయిటింగ్ రా స్పీచ్ కోసం. ప్లీజ్ నువ్వు ఆ స్పీచ్ ఇవ్వకపోతే. ఈ సినిమాని సురేష్ బాబు గారు కొని తర్వాత రానా అన్న తీసుకున్నాడు, పెళ్లి చూపులు, కేర్ ఆఫ్ కంచర్ పాలన తర్వాత ఈ సినిమానే కొన్నారని నేను ఆ స్పీచ్ చూసి చెప్తేనే కదరా వాళ్ళకి అర్థమయ్యేది. ఇప్పుడు ఆ స్పీచ్ నాకు తెలియదు. నాకు నువ్వు ఇవ్వాల్సిన 2 లక్షల అమౌంట్ ఇస్తేనే నీకు స్పీచ్ ఇస్తా. రేవంత్ ప్లీజ్ రా, ఈ సినిమాలో మొత్తం అందరు కొత్త వాళ్ళని పరిచయం చేశాం, కాస్ట్ అండ్ క్రూ అందరు కొత్త వాళ్ళు, యంగ్ బ్యాచ్ తో సినిమా తీశాను అని నేను వాళ్ళకి స్పీచ్ లో ఉన్నది చెప్తేనే కదరా వాళ్ళకి అర్థం అవుతుంది. స్పీచ్ ఇప్పురా. ఇట్లాంటి బుగ్గ మాటలు చెప్పి నేను నాకు పిస్తున్నాడు. నువ్వు ఎవడురా? ప్రైమరీ క్యారెక్టర్ సినిమాలో, సెకండరీ క్యారెక్టరా? అరే వీడిని ఎడిట్ చేసేరా, ఎడిట్ ఫుటేజ్ లో ఎడిట్ చేయండి. సినిమాలు ఉండనేరు. గెట్ లాస్ట్. లేదండి, కొంచెం ఉంది. నాకు నువ్వు ఇవ్వాల్సిన 2,32,042 అమౌంట్ ఇస్తేనే స్పీచ్ ఇస్తా. అరే చీటర్ రా, తొండిగాడ్రా రేవంత్ గారు. ఇందాక ఏమన్నాడు? 2 లక్షల రూపాయలు అన్నాడా? ఇప్పుడు 2 లక్షల రూపాయలు అంటున్నాడు రా. బ్లడీ ఇడియట్, తొండిగాడా. నీ స్పీచ్ అక్కర్లేదు, ఏమక్కర్లేదు, పోరా. నీ స్పీచ్ తో సంబంధం లేకుండా నేను నా టీజర్ లాంచ్ చేసుకుంటాను. చావా, టీజర్ లాంచ్ చేద్దాం. చలో మామ. సిద్ధార్థ్, నీ టీజర్ నా దగ్గర ఉంది. ఇప్పుడు అరే నువ్వు ఇప్పుడు టీజర్ ఇవ్వకపోతే ఎలా రా ఈవెంట్? ఇగో నీకు ఒకటి చెప్తా ప్లీజ్. ఇగో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ టీజర్ నచ్చింది అనుకో, వాళ్ళందరూ షేర్ చేస్తారు, యూట్యూబ్ లో పెడతారు, ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తారు. ఆ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయ్యి డబ్బులు వస్తే నీ 2,40,000 రూపాయలు తీరుస్తాను. మీరు అందరు సపోర్ట్ చేస్తారు కదా నాకు? అగో చేస్తారా? చేస్తారు. సరే, నీ మీద నమ్మకంతో కాదు, వాళ్ళ మీద నమ్మకంతో నీకు ఇస్తున్నా. టీజర్ నాకు ఇస్తున్నావరా? థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. ఇప్పుడు టీజర్ వచ్చేస్తున్నా రే, టీజర్ రిలీజ్ చేసేస్తాను రా. ఇంకా అరే ఇప్పటివరకు ఓన్లీ మనం మగవాళ్ళమే ఉన్నాము. టీజర్ రిలీజ్ కి ముందు కొంచెం ఫీమేల్ ప్రెసెన్స్, కిడ్స్ ప్రెసెన్స్ ఉందనుకో, పాజిటివిటీ వస్తుంది రా. ఫస్ట్ ఫీమేల్ ప్రెసెన్స్ కూడా ఒక్కసారి మా సినిమా హీరోయిన్ యామిని భాస్కర్ ని అలాగే ప్రద్యుమ్ని ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ఫీమేల్ ప్రెసెన్స్ ఇంపార్టెంట్ అన్నమాట, బికాస్ ఆ పాజిటివిటీ, ఆ వైబ్ అదంతా వస్తుంది. ఎలాగైనా రామ్ కామ్ ఉంది కదా ఇంట్లో, ఉంది కానీ టీజర్ లో తెలియదు కదా. అదే కదా, వీళ్ళకి బేసికల్లీ ఇంతసేపు స్కిట్ లో ఎందుకు లేరా అనుకోవచ్చు, ఎందుకంటే వీళ్ళు ప్రాక్టీస్ కి రాలే. మనం 3 రోజుల ముందే చెప్తాం, కామన్ గా హీరోయిన్లకు చెప్పినట్టు చెప్పాం. ఆనందు అవునా ముందు చెప్పొచ్చు కదా అని 2 రోజుల తర్వాత ఫోన్ చేసి చెప్తాం, మనం ముందే చెప్పుంటాం. సో యామిని రాలేదు కాబట్టి, యామిని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద ఫిలిం. జోక్స్ అపార్ట్, నిజంగానే రాలేదు వీడు.
ఎక్కడి నుంచి వస్తాను నన్ను ఊరికి అమ్మ మళ్ళీ ఇది ఏదైనా ఏం లేదండి, పార్ట్ ఆఫ్ ద స్కిట్ ఇది, కావాల్సి వచ్చి అలా ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నాం బికాస్ దిస్ ఇస్ ఓన్లీ మై క్యారెక్టర్ ఇంట్రడక్షన్. అలాగే ప్రద్యుమ్ వెల్కమ్. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మా పిఆర్ వంశశేఖర్ గారు వాళ్ళు వచ్చి లేట్ అవుతుందన్న లాగ్ అవుతుంది అంటున్నారు కాబట్టి టీజర్ ప్లే చేసేద్దాం. టీజర్ ప్లీజ్. ఏంట్రా బాక్సెస్ తీస్తున్నాం. అరే రే 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 బాక్సులు తీయద్దురా, అందుకే కొత్త వాళ్ళని మీకు అన్ని రానా అన్నారా? సారీ అన్న. రానా అన్న బ్లెస్సింగ్స్, మా సురేష్ బాబు గారి బ్లెస్సింగ్స్తో టీజర్ లాంచ్ చేద్దాం. బట్ బిఫోర్ దాట్ ఫోటోలు దిగాలి అన్న, అవునా? అగో రండి రే కాస్ట్ అండ్ క్రూ. ఇవి ఎక్కడ ప్లేస్ చేస్తే బెటర్ మీరే చెప్పండి అన్న. నువ్వేంట్రా రానా అన్న వెనకాల దాక్కున్నావు, ఆయన కటౌట్ ముందు నువ్వు కనబడతావు, నువ్వు ముందుకు రావే. ఇంతేనా? కొంచెం మీరే చెప్పండి అన్న అరేంజ్మెంట్, దాని తగ్గట్టు మేము నుంచుంటాం. యామిని ముందుకు రా.